కాయలు బజ్జి మిరపకాయలు అనుకుంటా చాలా పెద్దగా ఉన్నాయి. దీంట్లో చాలా హార్వెస్ట్ వస్తుందండి. టూ మచ్ హార్వెస్ట్ వస్తుంది ఈ మిరపకాయ చెట్టు అయితే. పెద్ద మిరపకాయలు ఇవి. పాట్ చూడండి, మిరపకాయల పాటు. చిన్న పాటు, జస్ట్ 3 to 4 inches పాట్. ఇది 10 to 12 మిరపకాయలు ఉన్నాయి ప్రస్తుతానికి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మిరపకాయలు వచ్చాయి. కర్లీ లీఫ్ ఉంటుంది కదా, అది రాకుండా చేస్తుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని ట్రిమ్ చేసేస్తాము. చేసిన తర్వాత యాజ్ యూజువల్ గా మళ్ళీ దీన్ని ఫర్టిలైజేషన్ చేస్తాం అనమాట. హెల్దీ సీడ్స్ ఉన్నాయనుకుంటా, చాలా బాగా వచ్చాయి నారు. ఈ మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి. అలాంటివి ఉంటే కూడా ఫ్లవర్స్ పడిపోతూ ఉంటాయి అనమాట. ఈ పూలు కాయలు బాగా పూయడానికి కాయడానికి చెట్టు వచ్చేసి 2 years అండి. అన్ని కూడా 2 years, 2-3 పాట్స్ లో పెట్టాము. అలాగే 2 years అయింది. పూలు వచ్చిన తర్వాత కేవలం 1/2 spoon వేస్తున్నామండి, అంత మిక్స్ కూడా. పాట్ చూడండి, మిరపకాయల పాటు. చిన్న పాటు, జస్ట్ 3 to 4 inches పాట్. ఇది దీంట్లోనే మనము ఇంత పెద్ద చెట్టు పెంచాము. దీనికి ఒక 10 to 12 మిరపకాయలు ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడప్పుడు నేను 1-2 కట్ చేసుకుంటూ ఉంటాను. ఇది 3rd time హార్వెస్ట్. ఈ చెట్టుకి ఏంటంటే ఫస్ట్ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మొత్తం టోటల్ గా ట్రిమ్ చేసేసాము. ట్రిమ్ చేసేసిన తర్వాత మళ్ళీ దానికి ఫర్టిలైజర్ వేసాము. తర్వాత మళ్ళీ పాలినేషన్ చేసాము, హ్యాండ్ పాలినేషన్ అంటే ఆర్టిఫిషియల్ పాలినేషన్ చేసాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మిరపకాయలు వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని ట్రిమ్ చేసేస్తాము. చేసిన తర్వాత యాజ్ యూజువల్ గా మళ్ళీ దీన్ని ఫర్టిలైజేషన్ చేస్తాం అనమాట. అలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మనకి చిన్న పాట్ అయినా కూడా మనకి హార్వెస్ట్ ఇస్తూ ఉంటుంది. సో ఇలాగా మనకి ఒక 4-5 ప్లాంట్స్ ఉన్నాయి మిరపకాయలు. ఈ చెట్టుకైతే ఈ 10 to 12 మిరపకాయలు వచ్చాయి. తర్వాత వేరే చెట్టుకు కూడా మిరపకాయలు తీసుకుంటున్నాము. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, మన మార్కెట్ లో నుంచి మిరపకాయలు కొంటాం కదా, మనం కట్ చేసినప్పుడు సీడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ముదిరిపోయిన సీడ్స్ తీసుకొని అవి పాట్ లో డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. ఏమి ఎండబెట్టని అవసరం లేదు. 2-3 days తర్వాత మొలకలు వచ్చిన తర్వాత నారు 4-5 leaves వచ్చే వరకు ఉంచిన తర్వాత అది ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఒక పాట్ లో 2 plants పెడుతున్నాము. మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట. సో ఇవి కూడా హెల్దీ సీడ్స్ ఉన్నాయనుకుంటా, చాలా బాగా వచ్చాయి నారు. పాట్ చూడండి, చిన్న పాట్, జస్ట్ 3 to 4 inches పాట్. సో ఒక్కొక్క పాట్ లో నేను 2 or 3 పెడుతున్నాను. అలాగే ఇన్ని పాట్స్ అంతే చేసేసుకున్న తర్వాత 2-3 days మనము సన్ షేడ్ లో పెట్టుకోవాలి. డైరెక్ట్ సన్ కి పెట్టకూడదు. ఈవినింగ్ టైంలో రీపాటింగ్ చేస్తే మంచిది, ఎందుకంటే ఈజీగా కోలుకుంటాయి అవి. ఒక 4 days తర్వాత సన్లైట్ కి ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి. అది పెరుగుతున్న కొద్దీ ఒక 1 feet అలాగ పెరిగాక చిగుర్లు దాన్ని కట్ చేస్తూ ఉండాలి. కట్ చేస్తే ఏమవుతుందంటే బుషిగా అవుతుంది అనమాట ప్లాంట్. అంటే 2-3 stems బయటికి వస్తాయి. సో మనకి 2-3 stems లో కూడా కాయలు వస్తాయి అనమాట. ఎవ్రీ టైం హార్వెస్ట్ చేసిన తర్వాత ట్రిమ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఫర్టిలైజర్ వేస్తామన్నమాట. సో మధ్య మధ్యలో కూడా వేస్తాము. అయితే ఈ మిరపకాయలు ఇలాగ వస్తాయి. సో ఇవి ఇంకా పూతకు వస్తున్నాయి. కొన్ని ఏమో హార్వెస్ట్ కూడా తీసుకున్నాం మొన్న. హార్వెస్ట్ అయిపోయిన తర్వాత దానికి కొన్ని ట్రిమ్ చేసేస్తాం అనమాట. ఈ ఆకులన్నీ తీసిన తర్వాత ఒక ఫర్టిలైజర్ వేస్తున్నాము. ఫర్టిలైజర్ ఏంటంటే ఒక 4 spoons తీసుకున్నాను ఎప్సమ్ సాల్ట్. ఇది ఒక రోజ్ మిక్స్ అని ఒకటి ఉంటుంది కదా, ఇది కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాము. ఇవి కూడా ఒక 4 spoons యాడ్ చేసాము. అలాగే ఎన్పికే అంటే ఇప్పుడు నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్. ఇవి పూలు కాయలు బాగా పూయడానికి కాయడానికి, ప్లాంట్ గ్రోత్, ఓవరాల్ గ్రోత్ ఎన్హాన్స్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ఇది ఎన్పికే వాడతాం అనమాట. సో ఇది ఒక 2 spoons వేస్తున్నాను. తర్వాత మస్టర్డ్ కేక్ అండి. చాలా ఘాటైన ఫర్టిలైజర్ ఉంటుంది కాబట్టి జస్ట్ 1 spoon వేసాను. తర్వాత బోన్ మీల్ పౌడర్ వేసాను. దాంట్లో కూడా ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం ఉంటుంది అనమాట బోన్ మీల్ లో. దీంట్లో ఏం చేస్తున్నామంటే సున్నం వేస్తున్నాము. దీంతో ఏమవుతుందంటే కర్లీ లీఫ్ ఉంటుంది కదా, అది రాకుండా చేస్తుంది అనమాట సున్నం. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట. మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత సాయిల్ ని పెకిలించుకోవాలి. పెకిలించేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకునేది కేవలం 1/2 spoon వేస్తున్నామండి, అంత మిక్స్ కూడా. ఎక్కువగా వేస్తే ఏమవుతుందంటే ఓవర్ ఫర్టిలైజేషన్ అయిపోతుంది. అందుకే 1/2 spoon వేస్తున్నాం. మళ్ళీ కావాలంటే నెక్స్ట్ వీక్ వేసుకోవచ్చు. మిరప మొక్కల్లో ఎక్కువగా ఆకుముడత,
పూలు రాలిపోవటము, పూలు వచ్చినా కూడా మిరపకాయలు రాకపోవటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మొక్క ఎదుగుదల సరిగ్గా ఉండకపోవటము, అప్పుడప్పుడు చిగుళ్ళు ఎండిపోవటము ఇలా జరుగుతూ ఉంటుంది. మైక్రోన్యూట్రియంట్స్ తక్కువగా, పాటింగ్ మిక్స్ సరిగ్గా ఉండకపోవటం వల్ల, అంటే దాంట్లో న్యూట్రియంట్స్ సరిగ్గా ఉండకపోవటం వల్ల పూలు వచ్చిన తర్వాత ల్యాక్ ఆఫ్ పాలినేషన్ డిజీజెస్ ఏవైనా, అంటే థ్రిప్స్ అలాంటివి ఉంటాయి కదా రూట్స్లో, అలాంటివి ఉంటే కూడా ఫ్లవర్స్ పడిపోతూ ఉంటాయి అన్నమాట. మీలీ బగ్స్ అటాక్ అయినట్టుగా అనిపిస్తుంది. వైట్ ఫ్లైస్ కూడా ఉన్నాయి దీంట్లో. చిగుళ్ళన్నీ తినేస్తాయి, అన్నీ కూడా బూజెక్కిపోయి మొత్తం ప్లాంట్ అంతా అటాక్ అయిపోతుంది. సో అలాంటివన్నీ కట్ చేసేసేయాలి. కట్ చేసేస్తే మీకు పక్క నుంచి మంచి మొగ్గలు ఇంకా లేకపోతే చిగుళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. కంటిన్యూస్గా చిగుళ్ళు వచ్చిన తర్వాత మంచి హెల్దీ మొగ్గలు కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం దానికి ఎక్స్ట్రా న్యూట్రిషన్ అడిషన్ చేయాలి. కొంచెం సాయిల్ తీసేసిన తర్వాత రూట్స్ని ఎక్కువ డ్యామేజ్ చేయకుండా తీసుకోవాలి. థ్రిప్స్ కానీ అలాంటివి ఉన్నాయేమో అని, అలాగే లీవ్స్ పైన వైట్ ఫ్లైస్ ఉన్నాయి కదా, అందుకే దానికి ఒక చిన్న సొల్యూషన్ ఏం చేయాలంటే నీమ్ ఆయిల్ తీసుకోవాలి. వాటర్ వేసేస్తున్నాను, 1 or 2 drops వేసుకోవాలి. సో అది బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసిన తర్వాత ఆ సొల్యూషన్ని మనము ఈ పాట్లో వేయాలి. కొంచెము సేమ్ అదే స్ప్రే చేసుకోవాలన్నమాట. స్ప్రే చేసుకునేటప్పుడు ఎక్కడెక్కడ లీఫ్ వెనక ఉందో అదంతా స్ప్రే చేసేసుకోవాలి. ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం కావాలి. దీంట్లో ఏం మిక్స్ చేస్తున్నామంటే కంపోస్ట్ మిక్స్ చేస్తున్నాము. ఇది వెజిటబుల్ అండ్ ఫ్రూట్ పీల్ కంపోస్ట్ అండి. ఇది కౌ డంగ్ అండి. కౌ డంగ్ అంటే ఎండిపోయిన ఆవు పేడ, టోటల్గా ఎండిపోయింది ఆవు పేడ. ఇది ఎండలో ఎండబెట్టిన తర్వాత బాగా పౌడర్ చేసేసాను. పౌడర్ చేసేసిన దాన్ని కొంచెం వేస్తున్నాను. సో ఇది మనకి చాలా అవసరం అనమాట. దీంట్లో కొంచెం నత్రజని ఉన్నా కూడా ఫాస్ఫరస్ ఇంకా కాల్షియము ఉంటాయి అన్నమాట. సో ఈ ఆవు పేడ దీంట్లో మిక్స్ చేసేసి, మనం ఆల్రెడీ తీసి పెట్టాం కదా ఆ సాయిల్, మిక్స్ చేసేసి దాంట్లో వేసేసిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి. ఇంకా మనం దీంట్లో ఫర్టిలైజేషన్ ఏం కలపనవసరం లేదు, వేరే ఫర్టిలైజేషన్ ఏం కలపనవసరం లేదు, ఇదే సరిపోతుంది. సాయిల్లో వేసేసాము. ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దాన్ని ఆర్టిఫిషియల్ పాలినేషన్ చేసేద్దాము. ఇలా చేస్తే ఏమవుతుందంటే పాలినేట్ అయ్యే అవకాశం ఉంది. ఫర్టిలైజర్ వేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉందన్నమాట ఈ ప్లాంట్స్కి. ఈ మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి. మొక్క చూడండి, చాలా చిన్న పాట్లో ఇంత పెద్ద ప్లాంట్ పెరిగింది. అలాగే ఇవి మేము ఎవ్రీ టైం మీకు చెప్తున్నాం కదా ఏం ఫర్టిలైజర్ వేస్తున్నామో. ఎవ్రీ టైం హార్వెస్ట్ చేసిన తర్వాత, ట్రిమ్ చేసేసిన తర్వాత మళ్ళీ దీనికి ఫర్టిలైజర్ వేస్తామన్నమాట. సో మధ్యలో కూడా వేస్తాము. అయితే ఈ మిరపకాయలు ఇలాగ వస్తాయి. మొక్క చూడండి, చాలా చిన్న పాట్లో ఇంత పెద్ద హార్వెస్ట్ వస్తుందన్నమాట. మొక్క చూడండి, చాలా చిన్న పాట్లో ఇంత పెద్ద ప్లాంట్ పెరిగింది. చెట్టు వచ్చేసి 2 years అండి. అన్నీ కూడా 2 years 2-3 పాట్స్లో పెట్టాము. అలాగే 2 years అయింది. చాలా పెద్దగా వచ్చింది కాయ. ఇది వచ్చేసి పండిపోయాయి మిరపకాయలు, అంటే హార్వెస్ట్ లేట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి ఇవి కట్ చేసేస్తున్నాము. అన్నీ ఒకేసారి కట్ చేసేస్తున్నాము. ఈ మిరపకాయలు బజ్జీ మిరపకాయలు అనుకుంటా, చాలా పెద్దగా ఉన్నాయి. కానీ దీంట్లో చాలా హార్వెస్ట్ వస్తుందండి. టూ మచ్ హార్వెస్ట్ వస్తుంది ఈ మిరపకాయ చెట్టు అయితే. పెద్ద మిరపకాయలు ఇవి.